హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. కల్కత్తా ఇన్సిడెంట్ ఇవాల్టికి దాదాపు 10 రోజులు దాటింది. ఎందుకని ఇంకా మిగిలిన నిందితుల్ని పట్టుకోలేదు? అసలు లీగల్గా ఎటువంటి దారి వైపు వెళ్తుంది? సో మొత్తం కూడా తెలుసుకుందాం. అండ్ ఇందులోని ఇప్పటికీ చాలా మందికి చాలా క్వశ్చన్స్ అన్న కూడా రైజ్ అవుతా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా మాట్లాడితే మీ వాళ్ళు మనతో పాటు లీగల్ అడ్వైజర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. కల్కత్తా ఇన్సిడెంట్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ముఖ్యంగా ఇందులోని అంటే ఇలాగే రేప్కి గురయ్యి చనిపోయిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఏంటంటే ఎక్కువ శాతం దీని మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ ఇష్యూ స్టార్టింగ్ నుంచి ఇవాల్టి వరకు కూడా ఎటువంటి తేడా కనిపించలా. అరే మనకి ఇది వచ్చింది బయటికి, ఒక్క సంజయ్ రాయ్ కాకుండా ఇగోండి ఈ వ్యక్తి కూడా ఉన్నాడు అని. సో మీ వరకు మీకేం అర్థమైంది సార్? ఎందుకని ఇప్పటి వరకు కూడా మిగిలిన వాళ్ళని పట్టుకునే ప్రయత్నం ఎందుకని చేయట్లేదు? అంటే జనరల్గా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత, ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు కనుక చూస్తే ఇన్వెస్టిగేషన్ అనేది సరిగ్గా జరగలేదని అర్థమవుతుంది. ఎందుకు అంటే మొన్న సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్న తర్వాత దాంట్లో మనకు బయటపడ్డ విషయం ఏంటి అంటే, ఏదైతే ఈ ప్రపంచానికి తెలిసిన తర్వాత 4 hours తర్వాత మనకు ఎఫ్ఐఆర్ అయిందని తెలిసింది. జనరల్గా చట్టం ఏం చెప్తుంది అంటే ఏంటంటే, ఒక మామూలు క్రైమ్స్ అంటే మనకు ఏదన్నా పోలీస్ స్టేషన్ కనుక కంప్లైంట్ వచ్చిందనుకో, దాంట్లో ప్రైమా ఫేసి ప్రకారం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇమ్మీడియట్లీ ఫస్ట్ మీరు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఒక వ్యక్తి హాస్పిటల్లో, అంత పెద్ద హాస్పిటల్లో చనిపోయినప్పుడు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ అనేది ఇమ్మీడియట్లీ అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతోనే దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి ఫస్ట్ ఇమ్మీడియట్లీ. అట్లాంటిది ఒక 3 hours వరకు, 3 to 4 hours మధ్య వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు అని అంటేనే అది ఆశ్చర్యపోవాల్సిన విషయం. అది అక్కడ మనకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అనేది కానీ సరిగ్గా జరగలేదు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ చక్కగా జరగకపోవడం ఒకటి, ఫస్ట్ దాంట్లో రాష్ట్ర పోలీసులు ఇన్వాల్వ్మెంట్ కావడం, తర్వాత అక్కడ నుంచి అది సిబిఐకి మారడం, మళ్ళీ సిబిఐ నుంచి మళ్ళీ మనకు సుప్రీంకోర్టు మారడంతో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి దాన్ని. అదే. అండ్ ఇందులోని సార్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, దాని తర్వాత పేరెంట్స్ని కూడా చూడనివ్వలేదు బాడీని. అదే. అండ్ అంటే చూపించకపోవడానికి ముందుగా పోలీసులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందంటారా? ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్ ఉండింది, ఇది జరిగింది కాబట్టి మనం ఇటు మీడియాకి కానీ లేకపోతే ఎఫ్ఐఆర్ కానీ లేకపోతే బయటికి తెలియనివ్వకుండా చేద్దామని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా చేద్దాం అనుకున్నారా? అంటే జనరల్గా అయితే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చేంత వరకు, అంటే ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయి అక్కడ వాళ్ళ అంటే జనరల్ లెక్క ప్రకారం ఏంటంటే అక్కడ నిర్జీవంగా పడింది కాబట్టి అది సుసైడా లేకపోతే రేప్ చేశారా చంపారా అనేది తెలియనంత కాలం కొద్ది వరకు అయితే హైడ్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా సమాచారాన్ని పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొంతకాలం అయితే వెయిట్ చేస్తారు. కానీ ఈ సంఘటనలో ఏంటంటే అక్కడ చూసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంటుంది. అది అక్కడ ఎప్పుడైనా సరే ఆత్మహత్య పరిస్థితి అయితే అది కాదు. రెండోది అక్కడ చూసే విధానాన్ని బట్టి కంపల్సరీ అక్కడ రేప్ జరిగిందనే విషయం మామూలు ఒక సాధారణ వ్యక్తికి అర్థమైపోతుంది. సో అట్లాంటిది ఇన్వెస్టిగేషన్లో ఉన్న అధికారులకు అర్థం కాకపోవడం ఏంది, లేకపోతే దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించవచ్చు అనేది నా పర్సనల్ అభిప్రాయం. అండ్ సార్ ఇంకొకటి మనం చూసుకుంటే ఇందులోని అదే టైంలోని పక్కన రినోవేషన్ పనులు స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే సాక్ష్యాలని మాయం చేద్దాం అనే తోవలోనే ఉన్నాయి. అండ్ ఇప్పటికీ కూడా సార్ 11 రోజులు అవుతుంది అనుకుంటా, 11-12 రోజులు అవుతుంది, ఎటువంటిది కూడా లేదు. అండ్ సార్ మీ అంచనా ప్రకారం కేవలం ఇందులో సంజయ్ రాయ్ వన్ ఆఫ్ ద మెయిన్ అక్యూజ్ లాగా అనుకుంటారా మీరు? ప్రజెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే ఆయన కంపల్సరీ ప్రధాన నిందితుడే కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయడం జరిగింది. సంజయ్ రాయ్తో పాటు నాకు తెలిసి ఇంకా 18 మందిలో 19 మంది అరెస్ట్ చేశారు. దాంట్లో రిలేటెడ్ అందరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు. ఓకే. మరి ఎందుకని సార్ ఎవరి పేర్లు కానీ లేకపోతే ఎవరు దీనిలోని అంటే ఉన్నారని కానీ ఎందుకని మరి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు బయటికి? బయటికంటే ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు, ఎందుకంటే అది ఒక మహిళకు సంబంధించిన విషయము, ప్లస్ అంటే దీంట్లో టెక్నికల్గా చూసుకుంటే ఏంటంటే గవర్నమెంట్కి ఇబ్బంది కలిగే ఉద్దేశం ఉందేమో అని చెప్పేసి దాంట్లో సరైన ఇన్ఫర్మేషన్ అది పబ్లిక్ అందటం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి, ఒక కలకత్తా అంత పెద్ద సిటీ, అది మన భారతదేశంలో ఉన్న మంచి ఫేమస్ సిటీలో అదొకటి కాబట్టి అక్కడ గవర్నమెంట్ కాబట్టి ఆ గవర్నమెంట్ కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సంబంధించినవి పూర్తిగా రిలీవ్ చేస్తాం లేనట్టు. ఓకే. ఓకే.
అండ్ సార్ ఇవాళ ఏంటంటే ఇన్సిడెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాడిని ఎందుకు ఉరి తీయడం లేదు అని అంటూ ఉన్నారు. అసలు లీగల్గా ఇట్లాంటి చర్యలు చేపట్టే వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా అంటే ఆన్ ద స్పాట్లో ఉరి తీసే సెక్షన్స్ ఉన్నాయా? లేవు, భారతదేశంలో లేవు. అదంతా మీకు యూఏలో ఉన్నాయి. ఓకే, మనకు అరబ్ లాంటి దేశాలలో ఉన్నాయి కానీ మనకి ఇక్కడ లేవు, మన భారతదేశం లేవు. భారతదేశం ఏంటంటే మనకు లా సిస్టమ్ ఏంటంటే రిఫార్మేటివ్ థియరీ అంటాం మనం. అంటే ఏదన్నా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసినప్పుడు మనం పూర్తిగా ట్రయల్ చేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. ఒక నార్మల్ తప్పు చేసిన అనుకుందాం సపోజు, వాడిని సంస్కరించి మళ్ళీ సమాజంలోకే పంపాలనేది జనరల్ సిద్ధాంతం మంది. హీనియస్ క్రైమ్స్ అయితే దానికి తగ్గట్టు మన దగ్గర కూడా ఉరి శిక్షలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉరి తీయడం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఉరి తీసే ముందు కూడా అన్ని చూసి ఉరి తీయాలనేది మన సిద్ధాంతం. సో ఇప్పుడు ఏ కేసులో ఉరి తీయలేదు, భారతదేశంలో ఉరి జరగడం లేదా? ప్రపంచంలో చాలా దేశాలు ఉరిని బ్యాన్ చేసినా తెలుసా మీకు? చాలా దేశాలలో ఉరి లేదు. ఇప్పటికీ భారతదేశంలో ఇంకా ఉరేసేసే చట్టం ఉంది మన దగ్గర. కాబట్టి డెఫినెట్లీ శిక్ష కనుక పడితే ఉరి తీసే అవకాశాలు ఉంటాయి కంపల్సరీ. కానీ సార్ ఇట్లా ఆడపిల్లల భవిష్యత్తు ఇవాళ అమ్మాయి ఎన్నో కళలతో బయటకు వచ్చింది. ఆ అమ్మాయి అనే కాదు, చాలా మంది ఎన్నో కళలతో ఉంటారు, ఇది చేయాలి, ఇలాగ సెటిల్ అవ్వాలి అని చెప్పి. ఇట్లాంటి వాళ్ళని మధ్యలోనే చిదిమేస్తున్నప్పుడు ఇలాంటి వ్యక్తులకి నడి రోడ్డు పైన ఉరి శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదంటారా? ఇలాగ ఇయర్స్ పాటు వాళ్ళ యొక్క లైఫ్ పీరియడ్ అంటే ప్రొలాంగ్ చేస్తా, ఇట్లాంటి ఇయర్స్ పాటు వీళ్ళు ఉండాలి అని చెప్పి లైఫ్ వేయడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ లీగల్గా? పర్సనల్ ఎప్పుడైనా కూడా పర్సనల్ అభిప్రాయం వేరు, మనకు సామాజిక అభిప్రాయం వేరు ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా కూడా వాడిని ఇమ్మీడియట్లీ చంపేయటమో లేకపోతే వాడిని ఉరి తీయటమో వాడిని ఎన్కౌంటర్ చేయడం అని ప్రతి ఒక్కరు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మానసికంగా ఏంటంటే తట్టుకోలేరు కాబట్టి, వాళ్ళు రెస్పాండ్ కావాలి కాబట్టి చేస్తారు. సో చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు మీకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే వాడిని చంపేస్తే వాడు ఆ పెయిన్ ఒక క్షణంలో అనుభవించి చచ్చిపోతాడు. వాడిని జైల్లో పెడతాం కదా, ఆయన ఎప్పుడు తీస్తావో తెలియక వాడే ఒక 10 సంవత్సరాలు చచ్చిపోతాడు. జనరల్గా మనిషిని చంపడం చాలా ఈజీ. ఓకే, వాడు ఆ పెయిన్ 1 నిమిషమో 2 నిమిషాలు మహా అంటే ఒక 5 నిమిషాలు అనుభవించి చచ్చిపోతాడు. ఇప్పుడు వాడిని ఈ ట్రయల్స్ పేరు మీద వాడిని జైల్లో పడేసినాం అనుకో, వాడిని ఎప్పుడు తీస్తావో తెలియక ఆ మానసిక సంఘటనతో 10 సంవత్సరాలు చచ్చిపోతాడు, ప్రతిరోజు చచ్చిపోతాడు. అప్పుడు వాడు రియలైజ్ అవుతాడు దానిపైన. కాబట్టి ఇన్స్టంట్ జస్టిస్ అనేది మన భారతదేశంలో చాలా కష్టం. అండ్ సార్ ఇందులోని ప్రభుత్వం ఏ విధమైన పరంగా ఉందని చెప్తారు సార్? అసలు రక్షించాల్సిన ప్రభుత్వమే వాళ్ళతో పాటు కలిసి న్యాయం జరగాలి అని చెప్పి ర్యాలీలో పాల్గొనడం అనేది, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పర్సనల్గా అయితే నేను హర్షించను అది. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక మహిళా సీఎం, దేశంలో ఉన్న మహిళల్లో అత్యంత శక్తివంతులైన మహిళ మమతా బెనర్జీ. ఓకే, అట్లాంటి సీఎం ఉన్న దేశంలో కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే దర్యాప్తు విధానం కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చే మెసేజ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ప్రభుత్వంలో ఉండి నువ్వు ధర్నాలో పాల్గొనటమో లేకపోతే నువ్వు ర్యాలీలో పాల్గొనటం అనేది నేనైతే హర్షించను. ఓకే, ఒక మహిళగా ఆమె ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఒక భద్రత ఇవ్వాల్సిన బాధ్యత, ఒక గౌరవాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఆమె పైన ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు అయితే అది ఆ మచ్చ నుంచి చెరిపేసుకోవడానికి ఏది ఆ సంఘటన జరిగింది కదా దాన్ని కప్పిపుచ్చడానికి ఈ ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ జరిగినాయి అనుకుంటా. లేట్ ఎఫ్ఐఆర్ కావచ్చు, తర్వాత సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం కావచ్చు, కొన్ని ఏమి జరిగినా పట్టించుకోకపోవడం కావచ్చు, కొన్ని పరిణామాలు జరిగినాయి. వెనక ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా అనుకోవచ్చా సార్? మరి ఎవరిని కాపాడుకున్నా కూడా చట్టం దృష్టి నుంచి ఎవ్వరు తప్పించుకోలేదు. ఓకే, న్యాయం జరగడం లేట్ అయిద్దేమో తప్ప న్యాయం జరగకుండా ఉండదు. కాబట్టి కష్టం. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా న్యాయం జరగడం లేట్ అవ్వచ్చు కానీ న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది అని. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఆమె పేరు ఏంటి సార్? అసలు 42 years బెడ్ మీద ఉంది కదా, మరి ఆమె విషయంలో అది న్యాయమే అంటారా? అండ్ రీసెంట్గా ఇది మనకి బయటకు వచ్చింది కదా, గత 1970 లేదు అది బాంబేలో నర్సు, అది రీసెంట్గా ఏం లేదు. అది బాంబేలో నర్సు మీద అత్యాచార ప్రయత్నం జరిగినప్పుడు అదంటే నాకు కూడా పూర్తి డీటెయిల్స్ రావు, దాని స్టోరీ తెలుసు నాకు. అత్యాచార ప్రయత్నం జరిగినప్పుడు ఆమె దాంట్లో ఆమె కోమలోకి వెళ్ళిపోయింది. సో కోమలోకి వెళ్ళిపోయి నాకు తెలిసి 32 years 42 years ప్రపంచంలో అత్యధిక కోమలో ఉన్న వ్యక్తి ఆమె అనుకుంటా. కానీ అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బంది కూడా ఆమెను అన్ని సంవత్సరాలు అట్నే కాపాడుకున్నారు. అన్ని సంవత్సరాలు కాపాడుకున్నారు. ఎంతమంది మారినా కూడా సపరేట్గా కాపాడుకున్నారు ఆమెని.
సో ఆ కేసులో అప్పుడున్న చట్టాల ప్రకారము తర్వాత అప్పుడున్న సామాజిక పరిస్థితుల ప్రకారము అతన్ని శిక్షించారు. అప్పుడు ఇంత సోషల్ మీడియా ఇంత వ్యవస్థ లేదు. అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పాస్ కావాలన్నా లేట్ అవుతుండే. మనకి ఇప్పుడు ఒక జనాల ఇప్పుడు ప్రపంచం అట్టుడికింది అని మనం అంటాం కదా, ఆ రోజుల్లో మనం చూడకపోతుండే. ఇప్పుడు మనకి ఎంత అట్టుడుకుతుంది మనకు ఫేస్బుక్లో కామెంట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే డిస్లైక్లు కావచ్చు, ఏదైనా మనం చూడగలుగుతాం, దాన్ని తీవ్రత ఏంటనే చూడగలుగుతాం. అండ్ సార్ కొంతమంది ఏంటంటే ఇలాగ మానసికంగా ఆడవాళ్ళని ఇట్లా చేస్తూ ఉంటే శారీరకంగా వేరే విధంగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు రీల్స్ చేస్తున్నా లేకపోతే ఎటువంటి కంటెంట్ ఆడపిల్లలు ఏం చేస్తున్నా సరే వాళ్ళ బాడీ షేమింగ్ చేయడం, నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడడం, అనొచ్చు అనకూడదు కానీ వాళ్ళ ఫిగర్ల గురించి మాట్లాడడం, మరి ఈ విధంగా చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవా సార్? ఎందుకు డెఫినెట్లీ ఉంటాయి. ఎవరైతే ఇప్పుడు మహిళల్ని మానసికంగా కానీ లేకపోతే శారీరకంగా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ మీద శిక్షించే అధికారం మహిళలకు ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, తర్వాత నార్మల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు, ఇంకా సివిల్ కేసులు వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది అంటే ఏంటంటే మెకానిజం అనేది కష్టం. ఇప్పుడు మెకానిజం ఎట్లా అంటాం, ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఒక అమ్మాయిని ఒక వీడియో చూసిన అనుకుంది, ఎవరన్నా ఒక వీడియోనో ఆడియోనో ఒక ఇంటర్వ్యూ చూసిండు, ఎక్కడో ఢిల్లీలో ఉన్నాడు ఒక SMS పెడతాడు, ఆ అమ్మాయి గురించి కామెంట్ చేసిండు అనుకుందాం. ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, సార్ నా గురించి ఫలానా వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిండు. ప్రాక్టికాలిటీకి వచ్చారికి ఏమవుతుందంటే ఇప్పుడు వాడిని పట్టుకురావాలంటే ఇక్కడి నుంచి ఢిల్లీ పోవాలా. ఓకే, ఇక్కడ ప్రాక్టికాలిటీ ఏముంటుంది, ఫస్ట్ ఈ అమ్మాయి ఆ కామెంట్ చూసినప్పుడు నా ఆవేశము తర్వాత ఉండదు. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా, మళ్ళీ వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలా, మళ్ళీ ఫాలో అప్ చేయాలా, మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి ఎవరైతే కామెంట్ చేసిండో వాడిని ఫైండ్ అవుట్ చేయాలా, వాని IP అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలా, వాని ID ఫైండ్ అవుట్ చేయాలా, వాని అక్కడి నుంచి ఇక్కడ పిలిపియాలా, వాడు రాలేని పరిస్థితి ఉంటే ఇక్కడి నుంచి వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి తీసుకురావాలా. ఈ ప్రాక్టికల్గా చాలా ఇంపాసిబుల్ ఉంది అనేది ఒకటి. రెండోది చాలామందికి మహిళలకు కూడా ఏంటంటే ప్రధానంగా ప్రాబ్లం ఏంటంటే మహిళలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వరు ఏదైనా జరిగినప్పుడు. ఇప్పుడు చిన్నపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటాయి, చాలామంది కంప్లైంట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఇజ్జత్ పోద్దేమో, వేరే రకంగా చూస్తారేమో, తెలుస్తుందేమో అని చెప్పేసి చాలామంది మౌనంగా ఉంటారు చాలామంది. ఓకే, ఇంకోటి ఏంటంటే మన దేశంలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఎప్పుడైతే పిల్లలకి స్కూల్ పరంగా అంటారా లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే విధంగా? ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలకే చెప్పాలా, ప్రధానంగా తల్లిదండ్రులు పిల్లలకే చెప్పాలా. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలతో కూర్చొని సెక్షువాలిటీకి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడే అవకాశం మన దేశంలో లేదు. చెప్తున్నా అర్థం చేసుకునేటోళ్ళు లేరు. ఎవరన్నా ఒక అబ్బాయి ఒక స్కూల్లోనో ఒక కాలేజీలోనో ఆమెకు ఏమైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు చెప్పుకున్నా దాన్ని అర్థం చేసుకునే శక్తి లేని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ స్కూల్ మానేయాల్సి వస్తుందనో కాలేజీ మానేయాల్సి వస్తుందనో, కెరియర్ ఖరాబ్ అయ్యేదేమో, FIR అయితే కెరియర్ ఖరాబ్ అయ్యేదేమో అని రకరకాల అంశాలతోని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెనకాడిపోతారు. తర్వాత వీళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంది, సమాజం అంటేనే కుటుంబం, కుటుంబం అంటే సమాజం. ఓకే, నీ కుటుంబంలో గనక ఉన్నత విలువలు, ప్రతి కుటుంబంలో గనక ఒక ఉన్నత విలువల్ని గనక మనం పాటించగలిగితే దాని రిఫ్లెక్షనే సమాజం. ఓకే, ఇప్పుడున్న మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్తోని మనకు ఒక మంచి చెడు చెప్పగలిగేది ఎవరు చెప్పండి? పిల్లల్ని కూర్చోబెట్టి ఒక మంచి చెడు చెప్పగలిగేది ఎవరు? పూర్వకాలంలో అంటే మీకు వచ్చేసి మనకు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే, వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాన్ని అంతా అనుభవించిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకొని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ గమనిస్తుండే వాళ్ళు. ఎవరు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరన్నా పిల్లలు ముఖాభావంగా ఉన్నా కూడా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో ఇట్లా పుట్టి పసిగట్టేసి వాళ్ళని మెల్లగా మాటల్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కొని మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ని పెద్దోళ్ళకు ఎవరైతే ఇంట్లో చర్యలు తీసుకుంటారో వాళ్ళకి చెప్పే విధంగా చెప్పి ఈ కమ్యూనికేషన్ అది జరుగుతుండే. ఇప్పుడు ఎక్కడుంది? ఇంట్లో ఇద్దరు భార్యాభర్తలు పనిచేస్తారు, వాళ్ళది ఉరుకుల పరుగుల జీవితమే. ఏమైనా ఒక మెకానికల్ లైఫ్ని మనిషి ఏంటంటే ఒక మెకానికల్ లైఫ్కి వచ్చేసి ఒక విలువ కానీ మనకు ఒక పద్ధతి కానీ ఎవరు చెప్తున్నారు? స్కూళ్ళల్లో కానీ ఎక్కడ చెప్తున్నారు? స్కూళ్ళల్లో కూడా పోయినంత ర్యాంకింగ్స్, చదవటాలు, పోరాటాలు, ఆరాటాలే తప్ప ఒక మనిషికి ఉండాల్సిన స్వభావం గురించి కానీ వాడు ప్రవర్తించాల విధానం గురించి కానీ ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అన్న స్ట్రాంగ్ ఉండాలి, లేదా సమాజంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళన్నా ఎక్కువ ఉండాలి. మన భారతదేశంలో ఎవరినన్నా మనం కౌన్సిలింగ్కి పిలిస్తే
ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏం చెప్పండి. ఎవరినన్నా నేను నా జీవితంలో నేను ఎవరన్నా కౌన్సిలింగ్ రండి అని పిలిస్తే వాళ్ళు ఫస్ట్ కొట్టే డైలాగ్ ఏం తెలుసా? నేను ఏమన్నా పిచ్చోన్నా, నువ్వు చేసుకో కౌన్సిలింగ్, నాకు అవసరం లేదని తిరుగుతుంటాడు. కథ అయిపోయింది. ఇప్పుడు అందరం మనము ఎక్కువ కూడా భారతదేశం లేదంటే మనము ఈ ఫిజికల్ రోగాల గురించే మాట్లాడుతుంటాం. సైకలాజికల్కి సంబంధించిన డిసీజెస్ ఇండియాలో గుర్తించబడవు. దాన్ని ఒక గుణం కింద వాడు అంతే. వాడు ఇప్పుడు ఒక వ్యక్తి హైపర్ అవుతుంటాడు అనుకో, ఇంట్లో ప్రతిదానికి ఒక హైపర్ అవుతుంటాడు, అరుస్తుంటాడు అనుకో, తల్లిదండ్రులు ఫ్రెండ్స్ లేకపోతే చుట్టాలు చెప్పేది ఏంటి అంటే అంతే, మనకి కోపం తరుస్తాడు. అది ఒక గుణం లెక్క. ఓహో, మనిషి అట్లా బిహేవ్ చేయాల్సింది కాదు, వీనికి అరిసే గుణం ఉంది కదా, మరి వీని తీసుకెళ్ళి ఒక కౌన్సిలర్ దగ్గర చూపిస్తే వానికి ఆ డిజార్డర్ ఏముందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే విషయం చాలా మంది తెలియదు. సో ప్రతి వ్యక్తిలో ఉన్న చిన్న చిన్న లోపాలని కానీ ఆ వ్యక్తి బిహేవియర్ని కానీ వాని గుణమంతే అని మనం వదిలిపెట్టేస్తాం. కానీ మరి వానికి మనం ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలా, మరి వాడిని కూర్చోబెట్టాలా, డిస్కస్ చేయాలనే విధానం లేదు ఇండియాలో, కుటుంబాలలో. అది ప్రాబ్లం మనకు. అదే. అండ్ సార్, ఇప్పుడు మనం కలకత్తా ఇన్సిడెంట్ గురించి ఒకసారి కానీ మనం చూసుకుంటే, రీసెంట్గా ఒక విషయం కూడా బయటకు వచ్చింది సార్. ఈ సంజయ్ రాయ్ని పట్టుకున్నారు కదా, ఈయన ఈ అత్యాచారం చేయకన్నా ముందు అంటే ఆ రోజు నైట్ తను ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు. రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళతోని కాసేపు ఉండి వచ్చి మళ్ళీ వెంటనే ఏమని హాస్పిటల్కి వచ్చాడు అని, హాస్పిటల్లో వెనక తాగాడని, తాగుతూ కూడా ఫోన్ వీడియోస్ చూసారని, తర్వాత రకరకాల ఫోన్లో కూడా చాలా ఫోన్ వీడియోస్ ఉన్నాయని అని ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే సైకలాజికల్గా ఈ ఫోన్ వీడియోస్ చూడాలనో లేకపోతే ఈ సెక్షువాలిటీకి సంబంధించిన సైకలాజికల్ రోగాలు చాలామందికి ఉంటాయి. వాళ్ళని మనం కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మార్చాలా. కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మారిస్తే వాళ్ళు ఆపేస్తారు. దానిపైన నిఘా ఎక్కడుంది చెప్పండి. నిఘా లేదు. ఈ భారతదేశంలో ఎంతమంది ఫోన్లు ఉన్నాయో అంతమంది ఫోన్లలో ప్రతి ఒక్కరు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫోన్ను ఈజీగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. మరి దీని మీద ఎందుకని సార్ చర్యలు తీసుకోవడం లేదు? అరే ఇప్పుడు ఒక ఫోన్ గురించే మాట్లాడతావా అమ్మ? ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు లేవు దేశంలో. ప్రతిది మన ఈ ఫోన్ అనేది మనకు తెలియకుండా వెనక జరిగేది, తెలిసి జరిగే సంఘటనలు ఎన్ని ఉన్నాయి. మరి ప్రతిదాని మీద చర్య తీసుకోవాలి కదా. కాబట్టి మెకానిజం అనేది రూపొందించాలి స్ట్రాంగ్గా. మెకానిజం అనేది లేనంత కాలం ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఒక మంచి సమాజం ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగుపడాలంటే ప్రతి స్కూల్లో 2-3 కౌన్సిలర్స్ పెట్టాలని చెప్తాను నేను ప్రత్యేకంగా. ఇప్పుడు నీకు ఫిజికల్ టీచర్ అయితే ఎట్లుంటాడో, పీటీటీ టీచర్ అంటాం మనం, ఫిజికల్ టీచర్ అనో, సోషల్ టీచర్ అనో, సైన్స్ టీచర్ అనో ఎట్లుంటారో అట్లనే ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా మనం ఒక 2-3 టీచర్లను పెట్టాలా. పెట్టి వాళ్ళకు ఉన్నత విలువలు కానీ, మానవత్వ విలువలు కానీ, లేకపోతే ప్రవర్తించే విధానం కానీ, సెక్షువల్ అబ్యూస్ కానీ చేయొద్దని, అబ్బాయిలకు ఏమైనా జరిగితే ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలా, ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలా, దేని సెక్షువల్ అబ్యూస్ అంటారు, దేని అన్నారు, ఇట్లాంటి అమ్మాయిలకు ఒక పీరియడ్ పెట్టాలా. సరే తల్లిదండ్రులు అంటే బిజీ ఉన్నారు, లక్షల ఫీజులు కడుతున్నాము, కానీ స్కూల్లో వేసి స్కూల్ టీచర్లు చెప్తారు అని చూస్తూ ఉంటే ఆ స్కూల్ టీచర్లు కూడా ఇలా ఈ విధంగానే ఉన్నారు కదా సార్. పిల్లల మీద లైంగిక దాడులు చేస్తూ ఉన్నారు కదా. చదువు చెప్పాల్సిన విద్యార్థులు కూడా, ఐ మీన్ ఉపాధ్యాయులు కూడా అట్లనే చేస్తున్నారు కదా. అదే చెప్తున్నా నేను. మరి వాళ్ళకి ఎక్కడ తీసుకుపోవాలి సార్? దానికి సంబంధించిన విద్య ఇప్పుడు కంప్లైంట్ రేటింగ్ అనేది పెరగాల. కంప్లైంట్ పెరగాలంటే కంప్లైంట్ ఇచ్చే వ్యక్తికి ఒక ధైర్యం ఉండాలా, వాళ్ళకు ఒక మెకానిజం తెలిసి ఉండాలా. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఎవరైనా లైంగిక వేధింపులకు గురి చేస్తే నాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం, అది ఎక్కడ కంప్లైంట్ చేయాలా, ఎందుకు కంప్లైంట్ చేయాలా, ఎట్లా కంప్లైంట్ చేయాలని మీకు తెలిసింది అనుకో, మీరు ధైర్యంగా పోతారు. మీకు అసలు కంప్లైంట్ ఎక్కడ చేయాలో తెలియదు. ఒకవేళ ఎవరికైనా కంప్లైంట్ ఇవ్వాలనున్నా భయానికి ఇవ్వలేని వాళ్ళు 80% ఉన్నారు. కానీ అది కల్పించింది మరి వాళ్ళే కదా సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు. అరే మనం పోయినా సరే డిపార్ట్మెంట్లోని కొంతమంది మనకి ఇట్లా జరిగిందని పోయినా సరే మనం మళ్ళీ ఆ లేడీని మనం ఏ విధంగా వాడుకుందామని చూసే వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఒకవేళ లాయర్స్ దగ్గరికి పోయినా సరే వాళ్ళు కూడా ఇదే విధంగా ఉన్నారు కదా సార్. మనకి కేసు పెట్టినా సరే సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది, మనకు వెంటనే న్యాయం జరగదు అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. అదే ఆలోచననే కాదు, ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా అదే కదా. అందుకని ఎవరు బయటకు వచ్చి చెప్పే ప్రయత్నం చేయట్లేదు కదా సార్. మరి అంటే ఇప్పుడు లైంగిక వేధింపులు అనేటివి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి. ఒక మనం ఓపెన్గా మాట్లాడితే ఓకే,
మరి ఇంతకుముందు చెప్పినట్టు లైంగిక వైవిధ్యాలు అనేటివి అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. అవును మీడియా ఉన్నాయి. రంగంలో లేవా, సినిమా రంగంలో లేవా, లేకపోతే ఐటీ రంగంలో లేవా, పొలిటీషియన్స్లలో లేవా, లేకపోతే పోలీసులలో లేవా, లేకపోతే మనం న్యూస్ చూస్తుంటాం కదా, పొలిటికల్లో న్యూస్ చూస్తుంటాము, సినిమా రంగంలో న్యూస్ చూస్తుంటాము, మీడియా రంగంలో అంటే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉండొచ్చు, కానీ అన్ని రంగాలలో ఉన్నాయి. ఐటీలో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి లైంగిక వైవిధ్యాలు అంటే. వాటి మీద ఉమెన్ ఫైటింగ్ చేయాలా. ఉమెన్ ఫైటింగ్ చేయాలంటే మీరు అన్నట్టు వాళ్ళకి ఇప్పుడు ఒక కేసు, ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తానికి జనరల్గా పోలీస్ స్టేషన్ పోయినావు, అక్కడ ఎవరన్నా నీకు లైంగిక వేధింపులకు బాధపడితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. అందుకనే కదా గవర్నమెంట్, అందుకనే గవర్నమెంట్ మనకు మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టింది, తర్వాత ఇంకా మహిళలకు సంబంధించి షీ టీమ్స్ అని పెట్టింది. వాళ్ళు కూడా చేయగలిగినంత చేస్తున్నారు. కంప్లైంట్లు ఎక్కువ అయిపోయినాయి, వాళ్ళు కూడా ఏం చేస్తారు. మరి ఇక్కడ కంప్లైంట్లు ఎందుకని సార్ ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ? మరి ఆ క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది కదా. అదే అమ్మా నీకు అందరం కలిసి కంప్లైంట్లు పెరుగుతున్నాయి అంటున్నాం, కానీ కంప్లైంట్లకు మూల కారణం కుటుంబమే అని చెప్తున్నాయి. ఇంతసేపు చెప్పేది అదే. ఇంత వ్యవస్థని ఆర్గనైజ్ చేయటం కష్టం. సో ఆ మార్పు అనేది కుటుంబం నుంచే రావాలా. ఎప్పుడైతే కుటుంబం నుంచి వస్తుందో అప్పుడు జీవిత విధానం మారుతుంది. కుటుంబం అనేది మనిషికి ప్రాథమిక పాఠశాల. అక్కడ ఎట్లా మాట్లాడాలా అనేది తల్లిదండ్రులు నేర్పాలా, సమాజాన్ని నేర్పాలా. ఆ నేర్పినప్పుడే మనం నేర్చుకుంటాం. కల్చర్ అనే పదం, ఇప్పుడు మన చిన్నప్పుడు ఎవరైనా ఇంటికి ఆడవాళ్ళు వస్తే ఎంబటే అక్కనో, జనరల్ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు వస్తారు తెలుసా నీకు, లేకపోతే ఇంట్లో వయసున్న వాళ్ళు వస్తే అక్క చెల్ల ఏమంటే అక్కను పిలిపించుకోవడం, లేకపోతే ఏదో చేస్తారు. ఎందుకు? ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఏ రకమైన ఫీలింగ్స్ రావద్దు, ఓకే అనే ఉద్దేశంతో మనకు పూర్వకాలంలో ఏంటంటే ఇంటికి వెళ్ళంగానే ఒక సంబంధం, ఒక మంచి రిలేషన్షిప్, అన్న చెల్లెని చేసేసి వాళ్ళని అట్లా పిలుస్తారు, అన్నానో చెల్లానో పిలుస్తారు అట్లా. సో ఆ పిలుపు ఎందుకు పెడతారు అంటే ఏంటంటే, మనము ఏదన్నా మన మనసులో బ్యాడ్ థాట్ ఉన్నా, అరే మనం చెల్లాన్ని పిలిచినాం కదా, లేకపోతే అన్నాన్ని పిలిచినాం కదా అనేది అది దూరం చేసుకోవడానికి, ఆ ఫీలింగ్స్ చంపడానికి పెడతారు అది జనరల్గా. ఇప్పుడు అంత హాయ్ బాయ్లు ఫ్రెండ్స్ అనే కల్చర్ వచ్చేసిన తర్వాత ఏమున్నది? అండ్ సార్ ఇప్పటి వరకు మనం ఓకే మీరు అన్నట్టు నైతిక విలువలు అన్నీ కూడా కుటుంబం నుంచే స్టార్ట్ చేయాలి, పిల్లలకి నేర్పించాలి అని అన్నారు కదా. సో ఇది మనం పక్కన పెడితే రీసెంట్గా అంటే మోస్ట్ ఆఫ్ మనం చూస్తున్నాం చిన్నపిల్లల మీద లైంగిక దాడులు అని అవని ఇవని, అసలు బస్ స్టాపుల్లోని, బస్ స్టాండ్ల్లోని, లేకపోతే బస్సు నడుస్తున్న బస్సుల్లోని, ఇట్లా మొత్తం కూడా ఎక్కడికక్కడ మరి జరుగుతూ ఉంది కదా. మరి ఇప్పుడు మనం కుటుంబాల్లో నేర్పిస్తే వీళ్ళ జనరేషన్ వచ్చేసరికి మారుతుందంటారా? మరి మనకి ఇప్పుడు కదా మారాలి. ఇప్పటికి ఇన్స్టెంట్గా మారాలంటే ఎవరికి వాళ్ళే మారాలని చెప్తున్నా కదా నేను. కానీ అది కష్టం కదా సార్. అదే మారాలని చెప్తే ఎందుకు అనుకుంటే ఏదైనా అవుతుంది. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా. కలకత్తా ఇన్సిడెంట్ జరిగింది. దేశంలో ఉన్న అన్ని టీవీ ఛానళ్ళు కానీ, లేదంటే వెబ్ ఛానల్ కానీ, మనం ప్రింట్ మీడియా కానీ, నేను ప్రతిరోజు 1 గంట సేపు చూస్తా. ఓకే, దేశంలో ఏం జరుగుతున్నది అనేది ఒకరోజు 1 గంట అయితే కంపల్సరీ చూస్తా. ఎందుకంటే నేను అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి నాకు సమాజం మీద అవగాహన కోసం కావచ్చు, తర్వాత ఇతర విషయాల మీద కావచ్చు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి 1 గంట సేపు ఉంటా. ఎక్కడ కూడా ఒక టీవీ ఛానల్ కానీ, ఒక ప్రింట్ మీడియా కానీ దీన్ని ఇటువంటివి జరగకుండా నిరోధించడానికి ఏం చేయాలనే విషయాన్ని ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఎవరైనా సరే దాన్ని క్యాష్ చేసేసుకొని ఇట్లా జరిగిందంట, అట్లా జరిగిందంట, ఇదంట, అదంట అని హ్యూమన్ ఎమోషన్స్ని క్యాచ్ చేస్తున్నారు తప్ప, మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మనం నిరోధిద్దాం, మనం నిలబడదాం అని చెప్పి ఒక్కలన్నా పిలిపిస్తున్నారా? ఇదే మీడియా ఛానళ్ళు, ఇదే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, మీరు పదే ఎందుకు చెప్పరు? దీన్ని నిరోధించుకోవడానికి కావాలని చర్యల గురించి మీరు చెప్తూ వాడు పడ్డ శిక్షలు ఎందుకు చెప్పరు? ఒక కలకత్తా సంఘటన జరిగిందని మాట్లాడుతున్నారు కానీ మరి ఒక నిర్భయ జరిగినప్పుడు ఒక శిక్ష ఏం పడ్డది ఎందుకు చెప్పరు? లేకపోతే దాన్ని చెప్పే విధానం చూడు. లేట్ అయిపోయింది, నిర్భయాల ఉరి శిక్ష చేశారు, లేకపోతే ఇన్స్టంట్ జస్టిస్ కింద కాల్ చేశారు అంటే ఒక అది కూడా చెప్తలేరు. ఓకే, మీరు దానాన్ని హైలైట్ చేస్తే ఇంకా వేరేటోనన్నా భయం పోతుంది కదా, వేరేటోనికన్నా ఆలోచన ఉంటే తగ్గిపోతుంది కదా. మీరు పదే గుర్తు చేయాలా. మనం ప్రతిసారి మనం ఇళ్ళల్లో అన్నిటికీ ఎందుకు గుర్తు చేస్తుంటాం?
కానీ ఇక్కడ మీరు అన్నారు కదా, చెప్పాలి జనాలకి తెలియాలి ఎవరెవరికి ఎటువంటి శిక్షలు పడ్డాయో ఇట్లాంటి కేసెస్ లో తెలియాలి అని చెప్పారు కదా. కానీ అది ఎన్నాళ్ళకి పడింది అన్నది ఇక్కడ వాళ్ళు నోటీస్ చేస్తారు. ఓకే చెప్పినప్పటికీ సరే శిక్ష చేసిన వాడికి ఎన్నాళ్ళకి శిక్ష పడింది, ఎప్పటికి శిక్ష పడింది? దేశంలో ఉన్న ఒక్క కేసును ఉదాహరణ కింద తీసుకొని చెప్తున్నారు. నాకు తెలిసి దేశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒక ప్రాసెస్ ప్రకారం కనుక కరెక్ట్ వెళ్ళగలిగితే 1 year పడుతుంది. వరంగల్లో అనుకుంటా ఒక చిన్న పిల్ల మీద అత్యాచారం చేసిన కేసులో నాకు తెలిసి 90 days వానికి ఉరిశిక్ష చేశారు అనుకుంటా. మైనర్ అయినా సరే వేస్తారా సార్ మరి ఉరిశిక్ష? మైనర్కి మనకు చట్టాలు కొద్దిగా తేడా ఉన్నాయి కదా, ఆలోచించే విధానంలో తేడా ఉంటుంది కాబట్టి మైనర్ కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మైనర్ ఉరిశిక్ష చేయకపోవచ్చు కానీ జీవిత కారాగార శిక్ష చేస్తారు. మరి వరంగల్లో జరిగిన కేసుని ఒక 90 days నాకు తెలిసి సెన్సేషన్లో ఒక 90 days దాన్ని ట్రయల్స్ పూర్తి చేసి అక్కడ ఆ వ్యక్తికి శిక్ష చేశారు. మరి దాన్ని ఎందుకు హైలైట్ చేయరు మీరంతా? ఇప్పుడు జనరల్ మైండ్ సెట్ అంటే నేను ఏ విధంగా ఆలోచిస్తాను అన్నది చెప్తాను సార్. మీ గురించి చెప్తా, మీ మీడియా గురించి చెప్తా సార్. నేను తెల్లవాళ్ళ మీడియాలోనే ఉంటా, ఇది ఎవరు తప్పు పట్టద్దు. ఓకే, మీరు జనాల మైండ్ సెట్ బట్టి వార్తలు ఇస్తున్నారు, జనాలను మార్చడానికి వార్తలు ఇస్తలేరు. మీరు జనాలకు ఏం కావాలో ఇచ్చేస్తున్నారు. మీరు రోజు తాగేటోనికి రోజు మందు పోసేస్తే వాడు రోజు తాగుతాడు. చెప్పాల్సింది ఏంటంటే మీరు రోజు తాగొద్దురా అయ్యా, తాగితే జీవితాలు ఖరాబ్ అయితే అని చెప్తే వాడు ఏదో ఒక రోజు మారుతాడు. మీరు వాడి తాగుడు ఇష్టం సార్ అని చెప్పి మీరు రోజు మందు పోస్తున్నారు దానికి. అట్లనే మీరు కూడా ఏం వార్తలు ఇస్తున్నారు, వాటినే వాళ్ళు బుర్రలోకి ఎక్కించుకుంటాడు. ఇప్పుడు నాకంటే ఒక 40 సంవత్సరాలు ఉన్నాయి, నేను రకరకాల పరిస్థితులు పెరిగినా కాబట్టి నాకు సమాజం మీద అవగాహన ఉన్నది, ఏది మంచి ఏది చెడు అని. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, సపోజ్ వాని ఏజ్ ఒక 15 to 17 years ఉన్నాయి వానికి. ఇప్పుడు 17 years పిల్లగానికి మీరు ఏమి ఎక్కిస్తే అది ఎక్కించుకుంటాడు. అంటే బయట జరిగేదే కదా సార్ చెప్పేది, మేము బయట జరిగే విధానాన్ని వేరేగా చెప్పండి అని చెప్తున్నా నేను. ఆ విధానానికి కొద్దిగా సామాజిక బాధ్యత వహించండి అని చెప్తున్నా నేను. ఒక సంఘటన గురించి మాట్లాడేటప్పుడు దానికి జరిగే పర్యవసనాల గురించి మాట్లాడానంట. మీరు ఈ వ్యక్తికి కాల్ చేయండి అనో లేకపోతే వీనికి శిక్ష లేట్ అవుతుందో చెప్పే బదులు ఇంతకుముందు జరిగినటికి శిక్ష పడదు రాయ్యా, ఇవన్నీ చేస్తే మీరు చచ్చిపోతారు రాయ్యా, మీకు ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుందని ఒక్క నిమిషం చెప్పు చాలు. లేకపోతే ఈ వార్త చదివే ముందు ఒక నిమిషం చెప్పి నీకు నచ్చింది వేసుకో. డిస్క్లైమర్ వేయచ్చు కదా, ప్రపంచం ప్రతిదానికి ఒక డిస్క్లైమర్ వేస్తాం కదా. సిగరెట్ తాగేటప్పుడు ఇది మంచిది కాదనో, మందు తాగేటప్పుడు మంచిది కాదనో, సినిమా చూసేటప్పుడు మంచిది అని వేస్తున్నప్పుడు మీరు ఎక్కువ ఏదైతే యాక్సెప్ట్ చేస్తారో అక్కడ వేయండి. ఆడపిల్లల మీద చెయ్యొద్దు, చేస్తే శిక్షలు పడతాయని చెప్పి ఒక నిమిషం ఒక 30 seconds చెప్పి మిగతా స్టోరీ చెప్పేసుకోండి. ఏమైనా ఏం జరిగిందని ఒక ఆడపిల్ల జీవితాన్ని తీసుకొచ్చేసి ఆమె కనుక అసలు మీ బతుకుండి మీడియా ఉంటే ఆమె ఆత్మహత్య చచ్చిపోద్దాం అనిపించింది నాకైతే. చాలామంది చాలా ఇంటర్వ్యూలో ఏమేమో మాట్లాడుతున్నారు, తెలిసి మాట్లాడుతున్నారా తెలవక మాట్లాడుతున్నారా అనేది మనం ఏమంటాం వాళ్ళని. నేను చెప్పేది ఒకటే, ఇవన్నీ తగ్గాలి అంటే సమాజంలో మార్పు తప్ప నీకు ఏ గవర్నమెంటో లేకపోతే చట్టాలో ఇవన్నీ సెకండరీ. గవర్నమెంట్ అయినా చట్టాలైనా సెకండరీ. నేను చెప్పేది ఏంటంటే నువ్వు మార్చుకో ఫస్ట్. ఓకే, నీకు ఖతర్నాక్ స్టోరీ చెప్తాను. సామాన్య వ్యక్తుల గురించి మీరు అరిచేస్తున్నారు కదా, అది అని ఇదని ఏదో అని ఇదని అరిచేస్తున్నారు కదా. నాకు తెలిసిన ఒక టాప్ మోస్ట్ టీవీ యాంకర్ ఉంది. ఓకే, ఒక టాప్ మోస్ట్ టీవీ యాంకర్ ఉంది. ఆ అమ్మాయి బ్రేవ్, అంటే మనకు చాలా బ్రేవ్ గర్ల్, లేకపోతే మంచి అమ్మాయి అనేది ఉంది. ఆమెకు సామాజిక బాధ్యత ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమె కూలికి ఎవరో ఆమెకు కాల్ చేసేసి నాకు ఇట్లా పలానోడు ఇట్లా ఆఫీస్లో ఇబ్బంది పెడుతుండంటే ఆఫీస్ మానేయి, లేకపోతే లైట్ తీసుకో, కంప్లైంట్ ఇయ్యి అని చెప్పు. కంప్లైంట్ ఇయ్యి, నీ వెనక నేను నిలబడతా, వాడిని కూర్చొని మాట్లాడతా, అది చేయడం తప్ప అని చెప్పు. అక్కడ వచ్చిన సలహాలు ఏమున్నాయి ఇక్కడ? మానే వేరే దగ్గర జాబ్ చూసుకో, దరిద్రంతో. అంటే ఆ బ్రేవ్నెస్ సలహా ఇచ్చే దాంట్లో కనిపించలేదు. మరి అదే కదా సామాజిక బాధ్యత అంటే నేను చెప్పేది. దట్ ఈస్ ద సామాజిక బాధ్యత. నువ్వు తెర మీద నువ్వు ఖతర్నాక్ ధైర్యంగా ఉంటావు, ప్రజలకి ఎడ్యుకేషన్ చేస్తున్నావు, ప్రజల గురించి పోరాడుతున్నావు కదా. ఆ పోరాటం నిత్య జీవితంలో ఎందుకు లేదు అంటున్నా నేను. నీకే లేనప్పుడు సామాన్య వ్యక్తికి ఏడు ఉంటుంది. నువ్వు చెప్పాల్సిన విషయం ఏముంటుంది? ఎస్, వాని మీద కంప్లైంట్ ఇద్దాం రా, నేను తీసుకపోతాను, చేయబట్టి తీసుకపోవాలా, వాడిని 10 మంది నిలబెట్టు, క్వశ్చన్ చెయ్యి.
అంతేగాని వాళ్ళ కొలిక్కి ప్రాబ్లం వచ్చినప్పుడు వద్దులే నువ్వు ఆఫీస్ మానేసేయి, లేకపోతే వేరే దగ్గర జాబ్ చూసుకో, ఇగ్నోర్ చేసేయి, బ్లాక్ చేసేయి, ఇవి ఆన్సర్లు కాదు. ఎవరన్నా మహిళల మీద అఘాయిత్యం జరిగినప్పుడు, లేకపోతే వాళ్ళకు ఎగెనిస్ట్, నన్ను చాలామంది అడుగుతున్నారు, సార్ అందరూ చేసేది అఘాయిత్యమే కదా అంటారు. మహిళల మీద అఘాయిత్యం అంటే ఏం తెలుసా? మీనింగ్ తెలుసు అసలు? నేను ఒక్క వాక్యంలో చెప్తాను. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అఘాయిత్యం. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రయత్నించగలం అది అఘాయిత్యం కాదు. అది నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తావు, వద్దు అన్నది వదిలిపెట్టాలి అంతే. ఇంకా మన రెండోసారి చేస్తావు చూడు, అది అఘాయిత్యం. ఓకే, ప్రపోజ్ చేయడం తప్పు కాదు. నువ్వు రెండోసారి రిపీటెడ్ చేస్తావు చూడు, లేకపోతే దాన్ని ఏదో రకంగా బెదిరిస్తావు చూడు, లేకపోతే ఏదో రకంగా కొట్టడానికి ట్రై చేస్తావు చూడు, ఏదో రకం అది 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 అఘాయిత్యం. అందుకే ఒక్కసారి ఆ సినిమాలో నో మీన్స్ నో అంటే, ఒక్కసారి నో అంటే నువ్వు ఆ గౌరవాన్ని ఉంచేసుకున్నావు అనుకో, వాళ్ళు లైఫ్ టైం నిన్ను లవ్ చేసేస్తారు. నువ్వు వాళ్ళ అభిప్రాయానికి విలువనియకుండా, లేకపోతే వాళ్ళని ప్రశాంతంగా ఉండనియకుండా, వాళ్ళకి ఎగెనిస్ట్ ఏది చేసినా సరే, అది ప్రపోజల్ అయినా సరే, అది ఏదైనా సరే, మహిళలకు ఎగెనిస్ట్ వాళ్ళకి ఇష్టం లేకుండా ఏది చేసినా కూడా దాన్ని అఘాయిత్యం అని అంటాను నేను. అదే అఘాయిత్యం. ఇంకా ఈ అఘాయిత్యమే రేపు పొద్దుగాల మనకి ఈ రేంజ్కి వాడుతుంది. అది వాళ్ళకు మనం వాళ్ళ అభిప్రాయానికి గౌరవం ఇచ్చినంత కాలం, వాళ్ళని మనం తోటి మనిషిగా చూసినంత కాలం మనకు అసలు దేశంలో క్రైమ్ జరగదు. ఎగెనిస్ట్ ఉమెన్ చట్టాల మీద అవగాహన లేదు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వీళ్ళు చదువుల కోసం తెగ చదివేస్తారు, ర్యాంకులు తెచ్చేసుకుంటారు, ఫ్లైట్లు నడిపేస్తారు. అప్పుడప్పుడు ఫ్లైట్లో పోతుంటే లేడీ ఫ్లైట్స్ కనిపిస్తే నాకు ఎక్కలేని ఉత్సాహం వస్తుంది. వాళ్ళంతా టీవీగా ఇట్లా నడుస్తున్నాయి, డ్రెస్ వేసుకొని నడుస్తుంటే అసలు అబ్బాయి భలే నడుస్తుంది అనిపిస్తుంది. వాళ్ళకు కూడా చట్టాల మీద అవగాహన లేదు. ఎక్కడుంది? మనకు ఒక చట్టం ఉంది, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అని. ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఉమెన్ యాక్ట్ 1986 అనుకుంటాయి వచ్చిన చట్టం. ఆ చట్టం ఉందనే విషయము నేను దగ్గర నాకు తెలిసిన ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో ఒక 100 మందిని అడిగాను నేను. దాన్ని మీరు చెప్పినంత వరకు నాకు తెలుసు. జర్నలిస్ట్ అయి ఉన్నావు, నీకు ఆ దేశంలో ఒక చట్టం ఉంది, ఒక మహిళని ఎట్లా చూపించాలా, ఎట్లా చూపించొద్దు, వాళ్ళకి సంబంధించి పబ్లిసిటీ ఎట్లా చేయాలా, ఎట్లా చేయొద్దు, వాళ్ళని ఎట్లా మంచిగా చూపించాలా, వాళ్ళని ఎట్లా చూపించద్దు అనే చట్టం ఉంది దేశంలో. మరి సెన్సార్ బోర్డుకు తెలుసా? లేకపోతే నటించే నాకు పరిచయం ఒక 7-8 మంది హీరోయిన్లు అడిగాను తెలుసా? అవునా సార్ ఈ చట్టం ఉందా అంటున్నారు వాళ్ళు. అమ్మ నీకు ఒక పీడిఎఫ్ పంపితే చదువుకో అని చెప్పి. అరే సార్ ఇంత బ్యూటిఫుల్ చట్టం కదా మాకు తెలియదు సార్ అంటారు. చట్టం కింద కంప్లీట్ లేవు ఒకటి. ఇంతెందుకు, నిన్న మన కేరళలో వచ్చినది రిపోర్ట్ ఏదో ఉంది. ఏం రిపోర్ట్ ఉంది అది? నిన్న కేరళలో వచ్చింది, నేను చదివిన. కేరళ సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద జరుగుతున్న దారుణాల గురించి 2017లో అనుకుంటా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పేరు ఏదో ఉంది. ఓకే, అసలు మహిళలకి ఎంత భద్రత ఉంది, అసలు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏం లేవు, మహిళల పరిస్థితి ఏంది అనేది ఫిలిం ఇండస్ట్రీలో రాసింది. దాంట్లో చాలా క్లియర్గా, రిపోర్ట్లో చాలా క్లియర్గా రాశారు దాన్ని. మహిళల పైన అగైనెస్ట్ వైలెన్స్ అనేది జరుగుతున్నది, క్యాస్టింగ్ కౌచ్ ఉంది, మొత్తం రాశారు దాంట్లో. చదువుకున్న మహిళలు దట్టిన పరిస్థితి ఉంది, చదువు రాని వాళ్ళ దట్టినే ఉన్నది, అందరు దట్టినే ఉంది పరిస్థితి. ఐదర్ యూ ఎడ్యుకేట్ ఆర్ నువ్వు పోరాడని చెప్తా నేను. మరి అది జనాలకి తెలిసేటట్టు చేయొచ్చు కదా సార్. మరి ఎటువంటి మహిళలకి సంబంధించి నేనైతే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నా జీవితంలో కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గౌరవించండి ఫస్ట్. ఓకే, గౌరవించండి ఫస్ట్. ఇష్టం లేకుండా చేయకండి అని ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి చెప్తున్నాను. నా పిల్లలకైతే నేను రోజుకు ఒక 10 నిమిషాల్లో చెప్తాను ఆ విషయంలో. నువ్వు జీవితంలో ఏది సాధించకపో కానీ ఒక అమ్మాయి నుంచి ఎక్కడ కూడా నాకు కంప్లైంట్ వినిపింది, నేను బతికినంతకాలం అని చెప్పేసి. నీ వల్ల ఏ అమ్మాయి కూడా మనకు జీవితంలో ఎవరన్నా బాధపడ్డారంటే నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయినని చెప్పేసిన మా పిల్లలకి ఇద్దరికి. నీ వల్ల ఏ అమ్మాయి అయినా అసౌకర్యానికి గురైనా, నీ వల్ల ఏ అమ్మాయి అయినా బాధపడ్డా, నీ జీవితంలో నువ్వు ఓడిపోయినావు. ఇంకా కాపాడుకోవడం నేర్చుకో అని చెప్పి మా ఇద్దరు అబ్బాయిలు చెప్తా. రోజు నేను రోజు చెకింగ్ చేసుకుంటాను. నేను ఎక్కడ ఆడపిల్లలు నిలవడని చెప్తాను, వాళ్ళని గౌరవించడం నేర్చుకోని చెప్తాను, రోజు చెప్తాను. ఇంకా రోజు నేను టీవీలో చెప్పి ఇంట్లో చెప్పలేదు అనుకో, మళ్ళీ రేపు నాకు ఏమైనా ప్రాబ్లం అయితే సమాజం అన్నట్టు. నేను అట్లా పెంచదలుచుకోలేదు నా పిల్లల్ని. నీకు నచ్చకపోతే అట్లా మౌనంగా ఉండిపో తప్ప యూ డోంట్ యూజ్ ఎనీ బ్యాడ్ వర్డ్స్ అగైన్స్ దెమ్ అని చెప్తాను నేను.
డోంట్ యూస్ బ్యాడ్ వర్డ్స్ అగైన్స్ దెమ్ అని చెప్తాను. సో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు చట్టాలు నిజంగానే లేడీస్కి తెలియాలి, తెలియని వాళ్ళు తెలుసుకోవాలి ఎటువంటివి ఉన్నాయి ఎటువంటివి లేవు. అండ్ అత్యవసర పరిస్థితుల్లోని లేడీస్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏ ఉన్నాయి మనకి తెలియదు, అది educate చేయాలి మీరు. మీకు ఎందుకంటే నేను నాకు ఉండొచ్చు, ఇదే ఒక వచ్చింది ఉండొచ్చు సార్. కానీ వాళ్ళకు సడన్ గా ఏదైనా సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఐడియా రాదు. ఎందుకంటే ఏదైనా రపక్కన జరిగింది అనుకో వాళ్ళు టెన్షన్కి గురైపోయి బ్రెయిన్ పనిచేయదు. అవును. ఎందుకంటే అక్కన్న పరిస్థితి నుంచి బయట పెట్టాలని ఆలోచిస్తాం కానీ మనకి ఏం సాయం దొరుకుతుందో తెలియదు. చాలా మందికి మహిళ ఫోన్లలో మనకు ఎమర్జెన్సీ బటన్స్ అవి ఉంటాయి, కానీ కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇట్లా సేవ్ చేసుకుంటే నీకు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రపక్కన ఏదో చేస్తే పైకి అది మెసేజ్ అందరికీ వెళ్ళిపోతాయి. అట్లాంటి సిస్టమ్స్ సాఫ్ట్వేర్స్ తర్వాత చాలా ఉన్నాయి దేశంలో, అదే అది తెలియదు వాళ్ళకి ఎవరికి. నేను నాకు ఎందుకంటే ఇంత భారీ వర్షం పడుతోంది, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, లేట్ గా వెళ్లే వాళ్ళు ఉంటారు, బస్సెస్ ఉండవు, పగలనక ఆ టైంలోని ఆ రోడ్డు మీద ఉండేటప్పుడు ఏం చేయాలి అన్నది అర్థం కాదు. పగలనక పని చేస్తున్నారు వాళ్ళు కూడా. అదే ఇప్పుడు ఈ కేసులో 36 hours పని చేస్తున్నారు కంటిన్యూస్. కానీ సార్ అన్ని మెడికల్ కాలేజెస్ ఇట్లానే ఉంటాయా సార్? మెడికల్ కాలేజ్ అన్నిటినీ ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో నాకు తెలిసి ఒక్కొక్కరు 7 days చేస్తారు కంటిన్యూస్గా జాబ్. అక్కడ జెంట్స్ కేనా ఓన్లీ అంటే లేడీస్ అందరికి? అందరూ డాక్టర్ ప్రొఫెషనల్ అట్లా ఉన్నారు. మరి వాళ్ళకంటూ ఏం ఉండదా సార్? ఇన్ అవర్స్ వర్క్ చేయాలి, తర్వాత వాళ్ళకి వీక్ ఆఫ్స్ అని కానీ లేకపోతే షిఫ్ట్స్ అని కానీ ఇట్లా ఏం ఉండవా సార్? దీనికి సంబంధించి కూడా ఎవరు కూడా మాట్లాడడం కానీ పోరాడడం కానీ అట్లా కూడా ఏం లేవు. దే ప్రొఫెషన్ ఉంది చెప్పు, నేను అడుగుతా. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ గురించే మాట్లాడుతున్నారు, ఏ ప్రొఫెషన్లో ఉంది? పోలీస్ ప్రొఫెషన్లో ఉందా? పోలీస్ ప్రొఫెషన్లో వీక్లీ ఆఫ్లు లేకపోతే ఇన్ని అవర్సే పని చేయాలని ఉందా? ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంఘటన జరిగితే పోలీసు వాళ్ళు ఇప్పుడు మాకు వీక్లీ ఆఫ్ ఉందండి, మేము ఇంట్లో ఉన్నాం, రేపు రామంటారు ఏంది? అలా అంటే ఏమైపోతుంది సమాజం? మీడియాలో ఉందా? మీడియా కూడా ఉండదు. మీడియాలో ఉందా చెప్పు? ఏదైనా సంఘటన జరుగుతుంటుంది అనుకో, పోయి కవరేజ్ చేయాలా వద్దా? ఇలా పండగ ఉంది మేము అప్పాలు తింటున్నాం, ఆగు ఇది రేపు పోస్ట్ పోన్ చేసుకుని సంఘటన రేపు వచ్చి కవర్ చేసుకుంటాడరా? లేదు. ఓకే, అట్లనే అడ్వకేట్స్ కూడా ఉండదు. ఒకళ్ళు అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు ఏదన్నా జరుగుతున్నప్పుడు ఒక ఇల్లు గులగొడుతున్నప్పుడు మేము కూడా తెల్లవారులు పోయి పని చేయాల్సిందే. మాకు కూడా అంతే, అర్ధరాత్రి ఇప్పుడు అరెస్ట్ అయితే ఫోన్ వస్తే వీ నీడ్ టు గో టు ద పోలీస్ స్టేషన్, వాళ్ళ రైట్స్ కోసం పోరాడాల్సి వస్తుంది, బెయిల్ వేయాల్సి వస్తుంటాయి. కొన్ని ప్రొఫెషన్లు ఇప్పుడు అట్లనే డాక్టర్ ప్రొఫెషన్ ప్రాణాల కోసం వాళ్ళు కాలు దేగో లేకపోతే ప్రాబ్లం అయ్యో పక్కన హార్ట్ అటాక్ వస్తే సార్ నాకు ఇప్పుడు హాలిడే ఉన్నది, ఈ హార్ట్ అటాక్ ఎల్లుండి రమ్మని చెప్పని పోడు కదా. అంతే. సో అక్కడ వాళ్ళు లర్నింగ్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళు నేర్చుకోవాలా. కాంపిటీషన్ వరల్డ్ అయిపోయింది, నువ్వు ఎంత ప్రాక్టికల్గా ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది. కాబట్టి వాళ్ళు అట్లా పనిచేస్తుంటారు. వచ్చే సంఖ్యలో ఉన్న కేసులు అట్నే ఉంటాయి. నువ్వు గాంధీ హాస్పిటల్ గంట కూడా ఉండలేదు మీరు, రాత్రి పగలు రష్, రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల కేసులు, రకరకాల పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంటాయి, జనరల్ పబ్లిక్ వస్తుంటారు, పేదవాళ్ళు వస్తుంటారు. అసలు ఏముంటుంది ఒక తీర్థం లెక్క, ఎవరిని ఆపుతాం అక్కడ? కాబట్టి మన కండిషన్స్, వర్కింగ్ కండిషన్స్ అట్లున్నాయి దేశంలో. ఇప్పుడు సంజయ్ రాయ్ తను ఇప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్ అని తెలుస్తోంది కదా, ఎటువంటి శిక్ష పడే ఛాన్సెస్ ఉందంటారు మీ అంచనా? అందరికీ లాస్ట్ ప్రోగ్రామ్ లో ఒకట్లా క్వశ్చన్ పెడతారేమో. అయ్యో అట్లేం లేదు. అంటే ఏంటంటే ఓపెన్ ప్రతి ఒక్కరు తెలుసు దానికి. ఉరి శిక్ష అయితే ఉండదు కదా సార్, ఉరి శిక్ష అయితే ఉండదు కదా, లైఫ్ వేస్తారేమో. 100% ఉంటుంది ఉరి శిక్ష, 100%. ఒక మహిళ మీద అంత దారుణమైన, అంత ఫేమస్ సిటీలో, అంత ఫేమస్ హాస్పిటల్లో లైంగిక దాడి జరిగి ఒక వ్యక్తిని చంపేస్తే ఉరిశిక్ష ఎందుకు ఉండదు చెప్పు? నువ్వు సమర్థిస్తావా? నేను జీవిత ఖైదు చేస్తా, అరే నువ్వు జైల్లో ఉండిపో అని చెప్పి జీవిత ఖైదు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? బీయింగ్ ఏ మహిళను ఒప్పుకుంటావా? నేను ఎందుకు ఒప్పుకుంటాను సార్? మరి నువ్వే ఒప్పుకున్నప్పుడు చట్టం ఎట్లా ఒప్పుకుంటుంది? ఇంకా లోపటేషన్ ఉరేస్తారు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అలా ఇంటర్వ్యూ ఎప్పుడైనా మీకు పనికి వస్తాయి ఫ్యూచర్లో. ఏదో ఒక రోజు ఊరేసిన రోజు ఈ ప్రోగ్రామ్కి జత చేసి మళ్ళీ నువ్వు అంటే ఇన్ని ఇయర్స్ తనని అంటే స్టేషన్ లో ఉంచి దాని తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత ఉరి వేయాలన్నట్టే వేస్తారా శిక్ష? ఉండదు. ఒక నేరం జరిగినప్పుడు బెయిల్ వేసుకునే అధికారం ఉంటుంది, కానీ ఇట్లాంటి కేసులలో బెయిల్ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కోర్టుకు ట్రయల్కి వెళ్తుంది. ట్రయల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రయల్ జరిగి అప్పుడు ఏం శిక్ష అని డిసైడ్ చేస్తారు. కానీ ఈ కేసులో డెఫినెట్లీ నాకు తెలిసి, డెఫినెట్లీ కాదు 100% ఉరి శిక్ష చేస్తారు. దీనికి సహకరించిన వాళ్ళకి సార్, అండ్ ఆ ప్రిన్సిపల్ ఉన్నారు కదా ఇందులో, మరి దాంట్లో ఎవరు సహకరించినా కూడా మాక్సిమం పనిష్మెంట్, దీంట్లో డెత్ పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా ఇండైరెక్ట్గా సహకరిస్తే, ఇంకేమైనా చేస్తే దాంట్లో లైఫ్ టైం పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది.
ఉరిశిక్ష వేయాలా, చట్టపరంగా ఉరిశిక్ష వేయాలి, ఇన్స్టంట్ జస్టిస్ కాదు. నువ్వు ప్రూవ్ చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఖరాబ్ చేసినందుకు, చంపేసినందుకు కంపల్సరీ ఉరిశిక్ష వేయాలి. దాంట్లో వేరే ఆప్షన్ ఏం లేదు దానికి. ఓకే, కాబట్టి డెఫినెట్లీ అది ఉరిశిక్షకు తగ్గ కేసు. అది దాంట్లో జీవిత ఖైదీ మాట లేదు. ఉన్న జనాలు ఊరుకోరు ఇంకా. అంతే సార్, అది నా ఊరుకోరు కాబట్టి చేయాలి. కానీ ఈ వానికి ఏం శిక్ష పడుతుంది దానికంటే ముందు మనం కొద్దిగానన్నా మనం మానవతా విలువల్ని మన జీవితాలలో నేర్పిద్దాం అంటున్నా. ఎందుకంటే మనిషి జీవితమే క్రైమ్ అయిపోయింది. అదే అమ్మాయికి అబ్బాయికి ఈక్వల్ గా నేర్పించాలి సార్. ఇద్దరికి మన దాంట్లో ఏంటంటే అబ్బాయిని ఏదో పెద్ద ఇదిగా చూపిస్తా ఉంటారు కదా, ఆడపిల్లల్ని తక్కువ చేయడం మెయిన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కదా సార్ ఇవన్నీ. నా దృష్టిలో మనం ఆడపిల్లని కాపాడుకున్నాడు హీరో అంట నేను. అంతే సార్. జనరల్ నేను ఒకటే కోరుకుంటా ఏంటంటే ఏ ఆడపిల్లైనా సరే ఎవరైనా ఒక మొగన్ గురించి ఆలోచించినప్పుడు అరే వాడరా మంచి అంటే అనుకుంటే కథం వాడు కింగ్ వాడు లైఫ్లో. ఇంట్లో ఉన్న అమ్మనైనా అక్కనైనా చెల్లెనైనా లేకపోతే మనకు కొలీగ్స్ ఉన్నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా యూ నీడ్ టు ట్రీట్ దెమ్ యాజ్ ఏ క్వీన్. వాళ్ళు ఇబ్బంది పడ్డారు అంటే నువ్వు ఫెయిల్ అంట. నేను ఇక ప్రతి రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్ కావచ్చు, అమ్మ రిలేషన్షిప్ కావచ్చు, లేదా సిస్టర్, కొన్ని డిఫరెన్సెస్ అంటే మనిషి వేరు వేరు ఉంటారు కాబట్టి డిఫరెన్సెస్ ఉంటాయి. డిఫరెన్సెస్ ఉండటం వేరు, వైలెన్స్ వేరు. వైలెన్స్ వేరు, అందులో మళ్ళీ సెక్సువల్ వైలెన్స్ వేరు. ఇంకా సెక్సువల్ వైలెన్స్ ఈజ్ మోస్ట్ డేంజర్. ఓకే, అది ఎవరికైనా ఉంది అంటే మనం వాళ్ళని మొగ్గ నుంచి తుంచేయాలి వాళ్ళని. అట్లా అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మన కుటుంబంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గౌరవించాలన్న రోజు సాధ్యమవుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు పిల్లలతో చెప్పండి? ఎవరు మాట్లాడుతున్నారు కుటుంబాలలో. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది ఫోన్లు పట్టుకొని, పిల్లలు కూడా ఫోన్లు పట్టుకొని టీవీ చూసుకుంటారు. మెకానికల్ అయిపోయింది లైఫ్. ఆ మెకానిజం నుంచి ఏంటంటే రిలేషన్షిప్ ఎట్లుందంటే, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, బుర్రలో ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే అది రికార్డ్ చేయాలనే స్థాయి ఉంది తప్ప ఇంత ఏం మాట్లాడుతున్నా ఆలోచించే స్థాయిలో లేడు ఎవడు. అంతే సార్. పోలీస్ స్టేషన్ పోయినావు అనుకో, ఇప్పుడు ఏం రికార్డ్ చేయాలా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. కానీ మరి పోలీస్ స్టేషన్ పోయినా నా సమస్య ఉంది, నేను పోరాడతలేదు, ఇక ఓ సాక్ష్యం సంపాదించాలా. ఓ అడ్వకేట్ ఆఫీస్ పోయినావు అనుకో, సేమ్ పరిస్థితి. చెప్పి సార్ ఏం చెప్పిండు రికార్డ్ చేయాలా, పెట్టుకోవాలా. తర్వాత మనకు జనరల్గా ఏ లవర్స్ అయినా సరే ఫోన్లు రికార్డ్ చేసుకోవాలా, సాక్ష్యాల దగ్గర పెట్టుకోవాలి కదా. ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఇంకా జీవితాన్ని ఏం చేస్తావు నాకు అర్థం కాదు. ప్రతి రిలేషన్షిప్లో నువ్వు కాల్ చేసుడు, రికార్డ్ చేసుడు, దాచుకోండు, కాల్ చేసుడు, రికార్డ్ చేసుడు, దాచుకోండు. ఇక నువ్వు జీవితాన్ని ఏం చేస్తావు? కాబట్టి మనిషి జీవిత విధానం ఏంటంటే ఎన్ని రిలేషన్షిప్లో ఈవెన్ ఎవరితో మాట్లాడినా కాల్ మంచి ఏదైనా పాయింట్ దొరికి ప్రతి ఫోన్లో రికార్డ్ పెడుతున్నారు కదా, దాన్ని స్టోర్ చేస్తున్నారు. వానికి ఆ రికార్డ్ చేసి స్టోర్ చేసిన మీద శ్రద్ధ ఆ రిలేషన్ కాపాడుకోవాలంటే సగం సమస్య అక్కడే సాల్వ్ అయిపోతుంది. ఆ రిలేషన్ కాపాడుకుంటే చాలంటే సగం సమస్య అనే సాల్వ్ అయిపోతుంది. వాళ్ళు రికార్డ్ చేయడాన్ని ఏం చేస్తారు, వ్యక్తితో కన్వర్షన్ ఏం చేయలేరు, మాట్లాడే విధానాన్ని ఏం చేయలేరు. ఇప్పుడు ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరితో రికార్డ్ అవుతుంది. కానీ ఒకనొక స్టేజ్లో మరి మీకు కావాల్సినవి ఆధారాలే కదా సార్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్కైనా లాయర్స్కైనా ఆధారాలే కదా అడుగుతూ ఉంటారు. ఏదైనా అది ఒకవేళ వికటించేసరికి ఈ ఆధారాలు లేనప్పుడు ఈ ప్రపంచం గడపలేదా అంటున్నా నేను. ఇలా కొత్త నువ్వు నేను ఇప్పుడు పక్కన పుట్టేసి ఆధారాల కోసం తిరుగుతానే కదా. సెల్ ఫోన్ లేనప్పుడు మంచి బతకలేదా, ట్రైన్ లేనప్పుడు మంచి బతకలేదా, లేకపోతే విమానాలు లేనప్పుడు మంచి బతకలేదా, చదువు లేనప్పుడు బతకలేదా, ఇవన్నీ లేనప్పుడు అందరం బతికినాం. ఇప్పుడు నేను నిజంగా చెప్పాలంటే నేను ఆ కాలం నుంచి వచ్చిన. నేను నాకున్న బ్యూటీ ఏంటంటే అన్నీ చూసేసిన. మా పిల్లలు చూడలే, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్యాసెట్ చూసినాము, దాని తర్వాత వాక్మ్యాన్ చూసినాము, రేడియోలు చూసినాము, టీవీలు పెద్ద పెద్ద బ్లాక్ అండ్ వైట్ టీవీలు చూసినాము, ఫ్లాట్ టీవీలు చూసినాము, టీవీలు అన్నీ చూసినాం మనం. వీళ్ళకి ఏం తెలియదు. అప్పుడు నా చిన్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడాలంటే, ఎక్కడో ఒక వరంగల్ ఉన్న వ్యక్తితో మాట్లాడాలంటే హైదరాబాద్ నుంచి మనం లెటర్ రాయాలి. లెటర్ రాసి ఒక 7 days వెయిట్ చేయాలి. ఈ లెటర్ అటు పోవాలా, అక్కడ నుంచి మళ్ళీ ఒక రిప్లై రావాలి. ఇక్కడ మనిషి అమ్మ ఈ లెటర్ పోయింది, వాడు చదువుకున్నాడు, కంపల్సరీ రిప్లై వస్తాను వెయిట్ చేస్తుండే. అది మంచి అయినా చెడైనా వాళ్ళు రిప్లై ఇస్తుండే. దట్ ఇస్ ద కమ్యూనికేషన్. ఇప్పుడు ఆ బ్యూటీనెస్ మా పిల్లలు ఎక్కడ అనుభవించారు? అయ్యో ఓపిక ఎక్కడుంది? ఏదైనా మనకి క్విక్గా అయిపోవాలి, అదే కదా చెప్పేది. కాబట్టి ఇటువంటి నేరాలు మళ్ళీ ఎప్పుడు కూడా జరగద్దు అంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలా. మీరు బాధ్యత సోషల్ మీడియాలో తీసుకుంటున్నారు, మీ ఇంట్లో తీసుకోవటంలే.
ఓ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలో తీసుకొని సోషల్ మీడియాలో అరిచి సోషల్ మీడియాలో మీరు హీరో కింద గుర్తించబడటానికి ఏదో చేస్తారు తప్ప ఫస్ట్ సోషల్ మీడియాలో కూడా మీరు బాధ్యత ఇంట్లో తీసుకోవాలా, మగపిల్లలకు నేర్పాలా, అట్ ద సేమ్ టైం ఆడపిల్లలకు నేర్పాలా, ఇద్దరికి నేర్పాలా, ఇద్దరిని ఈక్వల్గా పెంచాలా, ఇద్దరికి సేమ్ నేర్పాలా, ఇద్దరి వ్యవస్థ ఇద్దరు సేమ్ అని చెప్పగలగాలి. అది చెప్పగలిగిన రోజే ఈ సమాజంలో క్రైమ్ అనేది మాయమవుతుంది. అది నువ్వు చెప్పనంత కాలం ఇంకా అదృష్టం బాగుండి ఇంకో 10 సంవత్సరాలతో మనం కలిసినా కూడా మళ్ళీ ఇట్లాంటి ఇంకో 5 సంఘటనలు జరిగే ఉంటాయి. అది మనం చిన్న కుటుంబమైనా పేదరికమైనా కోటేశ్వరుడైనా సరే బిహేవియరల్ ఇష్యూస్ అనేది కుటుంబంలోనే నేర్పుతారు. అది నేర్పాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది, ప్రతి కుటుంబంలో ఉన్న హెడ్ మీద ఉంటుంది. వాళ్ళని కూర్చోబెట్టుకోగలిగి ఈ రోజుకి మన దేశంలో నువ్వు ఎగెయినిస్ట్, మీకు తెలవని విషయం ఏంటంటే ఎగెయినిస్ట్ సెక్షువల్ అబ్యూజే మాట్లాడుతున్నారు కదా. మన భారతదేశంలో ఇప్పటికీ పరుహత్యలు జరుగుతాయి తెలుసా? పరుహత్యలు తెలుసా మీకు? ఆనర్ కిల్లింగ్ అంటాం. ఓకే, వేరే కులం వాళ్ళని చేసుకున్నారని చెప్పేసి అమ్మాయిని సొంత తల్లిదండ్రులు చంపేస్తారు. మరి దాని గురించి ఎవడు మాట్లాడాలి? సరే, కలకత్తా ఇష్యూ అంటే ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు సెక్షువల్ అబ్యూజ్ జరిగింది, ఏదో ఎమోషన్ అయిపోయింది కదా. మరి మనము హానర్ కిల్లింగ్ అంటాం కదా. హానర్ కిల్లింగ్ అంటే ఏంటంటే మన కడుపులో పుట్టిన మన బిడ్డని మనం చదివిపించుకొని మనం సేవలు చేసి వాళ్ళ చిన్నప్పటి నుంచి సాకి చేసి ఇవాళ ఎవరో ఒక అబ్బాయిని చేసుకుంటే వాడిని మాకు మన కులం కానీ వ్యక్తిని చేసుకున్నావా అని నిర్దాక్షిణంగా చంపే వ్యవస్థనే మనాలి. మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ ఏ ఛానల్స్ మళ్ళీ ఇదే మీడియా సేమ్ కవర్ తెచ్చుకుంటే తిరుగుతుంటానండి. ఇంకా ఎట్లా చంపిండు, ఏడ పోయిండు, అది కాదురా అయ్యా జనాలకు కావాల్సింది. ఎడ్యుకేట్ దేమ్. మహిళలకి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఆ మగవాళ్ళు మారాలని చెప్పండి. అది నేరానికి మూలాన్ని కనిపెట్టండి అంట నేను. నేరం జరిగిన విధానాన్ని కాదు మీరు వివరించాల్సింది, ఆ నేరం మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండే విధానాన్ని కనిపెట్టు నువ్వు. సో ఇదే సార్, ఏదైనా సరే ఆమెకి న్యాయం జరగాలి అండ్ ఇందులోని ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని కూడా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళని కూడా బయటకు తీసుకొచ్చి మీరు అన్నట్టు ఉరిశిక్ష తప్పకుండా వేస్తారు అన్నారు. జనాలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. మరి చూడాలి సార్ నిజంగా వేస్తారా వేరా అన్నది కూడా. అండ్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని కోరుకోవడం తప్ప ఇంకేది కూడా చేయలేకపోతున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్. For more videos like this, subscribe Big TV channel.